ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, always be a serviceable child of the Supreme Father. I always try to be his right hand, try to walk in the righteous way, and receive blessings from every other soul. Right now, I listen to this knowledge in a serviceable stage, understand the importance of the knowledge, and imbibe this knowledge into my subconscious mind. Om Shanti. Om Shanti. Murli date 4/8/2026. आज का हेडिंग मीठे बच्चे। बाबा के राइट हैंड बनना है तो हर बात में राइटियस बनो, సదా శ్రేష్ఠ కర్మ కరు. బాబా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు, భగవంతుడికి రైట్ హ్యాండ్గా అవ్వాలి. భగవంతుడికి రైట్ హ్యాండ్గా అవ్వాలి. సో ఇంట్లో పేరెంట్స్ అయినా, లెక్చరర్స్ అయినా, ఒక ఆఫీస్ హెడ్ అయినా ఏం కోరుకుంటారు? నాకు ఒక రైట్ హ్యాండ్ లాంటి ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలి, సో కాల్డ్ వర్క్ అని అంటారు. భగవంతుడు కూడా అదే చెప్తున్నారు. భగవంతుడికి మీరు రైట్ హ్యాండ్గా అంతటి సేవా మార్గంలో మీరు ఉండగలగాలి. రైట్ హ్యాండ్గా అవ్వాలంటే ఫస్ట్ మనం ప్రతి విషయంలో రైటియస్గా ఉండాలి. సదా శ్రేష్టమైన కర్మలే చేయగలగాలి. ప్రశ్న, कौन सा संस्कार सेवा में बहुत विघ्न डालते हैं? ఏ సంస్కారాలు సేవలో చాలా విఘ్నాలు వేస్తాయి? भाव स्वभाव के कारण आपस में द्वैत मत का संस्कार हो जाता, वह सेवा में बहुत विघ्न डालते हैं. दो मतों से बहुत नुकसान होता है. क्रोध का भूत ऐसा है जो बागवन का भी जो भगवान को भी सामना करने की देरी नहीं करता. इसलिए बाबा कहते हैं, मीठे बच्चे, ऐसा कोई भी संस्कार है तो उसे निकाल दो. పరస్పరం భావ స్వభావాల్లోకి రావడం. నువ్వు గ్రేటా, నేను గ్రేటా, నా డెసిషన్ ఇది, నీ డెసిషన్ ఇది, ఐఎమ్ సో అండ్ సో. భావ స్వభావాల్లోకి వస్తే టూ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అయిపోతాయి. సో ఆబ్వియస్గా ఒక సేవ చేసేటప్పుడు, ఒక సర్వీస్ చేసేటప్పుడు అది విఘ్నాలు వేస్తాయి. రెండు డిఫరెన్సెస్ చాలా నష్టపరుస్తుంది. ఎగ్జాంపుల్, క్రోధం అనే భూతం ఎలాంటిదంటే భగవంతుని ఎదుర్కోవడానికి కూడా వెనకాడదు, ఎదుర్కొంటారు. అందుకే బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీలో ఇలాంటి సంస్కారాలు ఉంటే వాటిని ఫస్ట్ తీసేయటానికి ప్రయత్నించండి. తకదీర్ జగాకర్ ఆయు హూ, పరమాత్మ మన అదృష్టాన్ని మేల్కొల్పడానికి వచ్చారు. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. रूहानी बच्चे अर्थात शिव बाबा का सुप्रीम रूह, उसके बच्चे आत्माएं ना शरीर रूपी कर्मेंद्रियों ద్వారా గీత్ సునా. మరి మధురాతి మధురమైన పిల్లలు ఒక పాటను విన్నారు. మన సో కాల్డ్ అదృష్టాన్ని మేల్కొల్పడానికి పరమాత్మ వచ్చారు అనే పాట. మరి ఇక్కడ మీరందరూ ఈ శరీరం ద్వారా చూస్తున్నారు, వింటున్నారు, మాట్లాడుతున్నారు. ఈ శరీరంలో ఉన్నదెవరు? ఆత్మ. ఆత్మ పరమాత్మకి పిల్లవాడు. సో నడిపించేది సోల్ అయితే మీరు అంతటి సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉండగలుగుతున్నారా? సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉండడం అంత ఈజీ కాదు. పూరా మెహనత్ కన్నా చాలా కష్టపడాలి.
घड़ी घड़ी अपने को आत्मा समझ बाबा को याद करना है, ये गुप्त मेहनत है. క్షణ క్షణం స్వయం ఆత్మాని భావించి బాబాని స్మృతి చేయాలి. ఇది చాలా గుప్తమైన శ్రమ. बाप स्वयं आकर कहते हैं, बच्चे मुझे याद करो, कल्प 5000 वर्ष पहले मुवाफिक फिर से सतो प्रधान बनेंगे. బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు నన్ను స్మృతి చేయండి. స్మృతి చేస్తే 5000 సంవత్సరాల క్రితం మీరు ఎలా అయితే తయారయ్యారు, మళ్ళీ అలాగే తయారవుతారు. ఒక్కసారి మన డేని చెక్ చేసుకుందాం. త్రూఅవుట్ ద డే, హౌ మచ్ టైమ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ మై సోల్ కాన్షియస్ స్టేజ్? హౌ లాంగ్ ఐఎమ్ కనెక్టెడ్ టువర్డ్స్ ద వన్ ఫాదర్? How long I'm maintaining a stage of meditation? बच्चे समझते सतो प्रधान थे, फिर अब तमो प्रधान बन गया. ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు, మరి ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. ఇలాంటి అదృష్టాన్ని మేల్కొల్పడానికి స్వయం పరమాత్మ వచ్చారు. సర్వశక్తివంతుడైన తండ్రి వచ్చారు. ప్రతి ఒక్కరిని పావనంగా చేయడానికి వచ్చారు. स्टूडेंट स्कूल में तकदीर बनाने जाते हैं, वह तो छोटे बच्चे होते, तुम तो छोटे नहीं हो, तुम तो बड़े बुजुर्ग हो. మరి స్కూల్కి చిన్న చిన్న పిల్లలు వెళ్తూ ఉంటారు వాళ్ళ సో కాల్డ్ అదృష్టాన్ని మేల్కొల్చుకోవడానికి. ఇక్కడ మీరు ఒక స్పిరిచువల్ స్కూల్కి వచ్చారు. మీరు చిన్న పిల్లలైతే కాదు కదా, మన సోల్ అయితే మెచ్యూర్డ్ కదా. ఈ సోల్ ఎప్పటి నుంచో రోల్ ప్లే చేస్తూనే ఉంది, ఇదైతే చిన్నతనంలో లేదు కదా. మన శరీరం అయితే పెద్దదిగానే ఉంది కదా. అంటే ఈ శరీరం పెద్దదిగా ఉండడం అంటే ఒక అర్థం చేసుకునే స్కిల్స్ ఉన్నట్టు కదా. या बेबी है इतना नहीं समझ सकता क्योंकि ऑर्गन्स छोटे हैं. स्मृति, निंदा, दुख, सुख, इन बातों के तुम समझ सकते हो. అక్కడ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, వారికి అన్ని విషయాలు తెలియవు. కానీ ఇక్కడ మీ సోల్ మెచ్యూర్డ్, మీ బాడీ పెద్దది, క్లియర్గా అన్ని అర్థం చేసుకోవచ్చు కదా. నింద అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి, దుఃఖం ఏంటి, సుఖం ఏంటి, మానం అంటే అవమానం అంటే ఏంటి, రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉండడం, ఇవన్నీ మీకు తెలుసు కదా. अपनी आत्मा एक छोटा सा बिंदु है, शरीर बढ़ता रहता है, आत्मा तो एक रस ही हो जाती है. సో ఆత్మ ఒక చిన్న బిందు స్వరూపం, శరీరం అయితే పెరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు ఈ శరీరంలో ఒక చిన్న బిందువు ఏకరసంగా అలాగే ఉంటుంది. కానీ ఇంత చిన్న బిందువులో ఎంతటి శక్తి అనేది ఉంటుంది. ఆత్మ పూర్తిగా తమో ప్రధానంగా అవ్వాలి. ये सब बातें अच्छी रीति तुम्हें याद करना चाहिए. ఇవన్నీ విషయాలు మీరు మంచిగా అర్థం చేసుకోవాలి. आगे तुम भी अंधश्रद्धा से जाते थे, शिव के मंदिर में जाते ही तुमको तोड़े ही पता यह शिव बाबा ही हमारा आत्माओं का पिता. ఇంతకు ముందు శివుడి మందిరానికి వెళ్ళాం, పూజ చేశాం, తెలిసేది కాదు నేను ఎవరినైతే ప్రే చేస్తున్నానో దట్ పాయింట్ ఆఫ్ ఫ్లైట్ ఈస్ నన్ అదర్ దాన్ మై ఫాదర్ అని ఇంతకు ముందు మీకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, పరమాత్మ గురించి మీరు తెలుసుకున్నారు. బాప్ కైతే మామేకం యాద్ కరో ఫిర్ అంతుమతి సో గతి హో జాయేగా. మరి ఎల్లప్పుడూ భగవంతుడి స్మృతిలో ఉంటేనే మన అంతిమ మతియే గతిగా ఏర్పడుతుంది. मत और गत व गति करने की मत एक है, गायब जाता ईश्वर की गत मत ईश्वर ही जाने. సో మన గతి ఎలా ఉంటుంది అనేది మనమే దాన్ని క్రియేట్ చేసుకుంటాం. గతి అంటే ఏంటి, మన ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందో మనమే క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా ఈశ్వరుడి యొక్క స్మృతిలో ఉన్నట్టయితే మన స్టేజ్ అనేది ఒక స్పిరిచువల్ స్టేజ్లోకి వెళ్తుంది. సో గతి ఎలా ఉంటుంది, మతం ఎలా ఉంటుందో ఈ క్లారిటీ కూడా మనకి తెలిసింది.
ఇప్పుడు మనం ఘోరమైన అంధకారంలో ఉన్నాం. స్వయం భగవంతుడు వచ్చారు మనకి దారి చూపించడానికి, डिवाइन सोल्स का तैयार చేయడానికి. बच्चों को खड़ा होना चाहिए. इतना तो ढेर बच्चे चाहिए. दिल्ली में कॉन्फ्रेंसेस करनी पड़ेगा. परिस्तान भी दिल्ली में हो जाता ना. న్యూ ఢిల్లీ అలాంటి ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్ చేయాలి. ఎందుకంటే అదే ఒక పరిస్థాన్గా అవుతుంది కదా, స్వర్గంగా తయారవుతుంది కదా అని చెప్తున్నారు. ధారణలో ఏం చెప్పారు? జైసే బాప్ దుఃఖ్ హర్తా సుఖ్ కర్తా హే, ऐसे बाप समान बनना है, बहुत मीठा बनना है, सदा कुछ काम करके राइट हैंड बन जाना, शुभ काम करके राइट हैंड बनना है. ఎప్పుడైనా దుఃఖం వస్తే హే భగవంతుడా అని అంటాం. సో భగవంతుడు ఎలా అయితే దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇస్తారు, అలా బాబా సమానంగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, అందరితో మధురంగా ఉండాలి, అందరికీ హ్యాపీనెస్ ఇచ్చే శుభమైన పనియే చేయాలి, రైట్ హ్యాండ్గా అవ్వాలి. అవ్యక్త మురళి సండే రోజు కూడా చెప్పారు కదా, సంబంధ సంపర్కంలో మీరు హ్యాపీనెస్ని పంచడమే చాలా పెద్ద సేవ. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఆఫీస్ వాళ్ళు కానీ, కలీగ్స్ కానీ, ఏ సోల్ నన్నా నేను కనెక్టివిటీలోకి వచ్చినప్పుడు వాళ్ళకి నిజంగా హ్యాపీనెస్ ఇవ్వగలుగుతున్నానా చెక్ చేసుకోవాలి. कभी दो मते नहीं बनना, भाव स्वभाव में आकर एक दो का सामना नहीं करना ही. ఎప్పుడెప్పుడు రెండు రెండు మతాల్లోకి రాకూడదు. ఆపోజిట్ పర్సన్ విత్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే వాళ్ళకి అర్థం చేయించేటట్టు ఉండాలి. అంతేకాని నువ్వా నేనా, నేను గ్రేటా నువ్వు గ్రేటా అనే దానిలోకి వచ్చేయకూడదు. క్రోధ కా భూత్ నికాల్ దేనా హి, క్రోధం అనే భూతాన్ని తొలగించుకోవాలి. వరదానం. स्वयं की स्मृति में रह अपने हर कर्म को स्वयं बनाने वाले अथॉरिटी स्वरूप भव. నేను ఎవరు? స్వయం యొక్క స్మృతి, సెల్ఫ్ కాన్షియస్నెస్. స్వయం యొక్క స్మృతి కనుక ఉన్నట్టయితే ప్రతి కర్మ నియమం అనుసారంగా అథారిటీ స్వరూపంగా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఫస్ట్, స్వయం యొక్క స్మృతి. ఐఎమ్ అ సోల్, belongs to the Supreme Father. I'm a divine being. I'm a knowledgeable being. I know the reactions of every karma I does. ఈ స్వయం యొక్క స్మృతి ఉంటే ప్రతి ఒక్క యాక్టివిటీ నియమానుసారంగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. స్లోగన్. पवित्रता की पिलर मजबूत करे तो यह पिलर लाइट हाउस का काम करता रहेगा. పవిత్రత యొక్క పిల్లర్, రాజయోగాకి 4 పిల్లర్స్ ఉన్నాయి కదా, సాత్విక ఫుడ్, పవిత్రత, నాలెడ్జ్, మెడిటేషన్ అంటారు కదా. పవిత్రత పిల్లర్ స్ట్రాంగ్గా ఉంటే ఆ పిల్లరే ఒక లైట్ హౌస్ పని చేస్తుంది. లైట్ హౌస్ ఎంత దూరంగా ఉన్న వాటికి కూడా ఒక ప్రకాశాన్ని ఇస్తుంది, అంధకారాన్ని దూరం చేస్తుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీలో ఒక లైట్ హౌస్గా అవ్వచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉన్న దుఃఖాన్ని దూరం చేయొచ్చు. కాకపోతే మీలో అంతగా ఫస్ట్ ప్యూరిటీ యొక్క పవర్ ఉండాలి. సో స్వయం స్మృతిలో ఉన్నట్టయితే సేఫ్గా ఉంటారు. అంటే స్వయమే కన్ఫ్లిక్ట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వేరే వాళ్ళని ఆ కన్ఫ్లిక్ట్స్ ఎలా మనం రిజాల్వ్ చేయగలం? సో ఐ ద సోల్ షుడ్ ఆల్వేస్ చెక్ మై సెల్ఫ్. Am I giving happiness to others? Am I sweet with others? Am I blessing other people with the shiv vibrations, with the positive vibrations? Am I not coming into the conflict of interest? I should always maintain my own conscious state. I should always be an authority and rule this body. And finally, is my purity pillar strong enough to handle myself? Purity is a pathway for peace and prosperity. आज मुरली का होमवर्क, बाप समान दुखहर्ता सुखहर्ता बनना. బాబా సమానంగా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వాలి. ఓకే, చలో రిలాక్స్.
Om Shanti. I, the soul, a detached observer, I always try to experience the power of happiness from the Supreme Father. This is such a power blessed to me by the Supreme Father. I always try to receive blessings from my Father. My Father's blessings be like an instrument and help me to follow a path of divinity. The soul, a divine personality. I always try to experience the vibrations surrounding me. It is just like an aura where my Father is holding my hand, helping me to cross each and every obstacle in this life. As every scene and scenery is repeating as per my own karmic account. I am the God's favorite child. I always experience every other soul right in front of me are recognizing the Supreme Father in an indirect way, where I help them to recognize my Father. Om Shanti. I am a serviceable child. The Master Almighty Authority, the Master Ocean of Power. I try to experience the positive vibrations, good vibrations from the Supreme Father and be his follower as a right hand. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread that power, the power filled with purity, towards every other body and experience the aura of purity surrounding me, radiating the powerful energy onto my soul. Om Shanti, Shanti, Shanti.